రైటింగ్ చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. స్ట్రైట్ కూర్చోవాలి. పెన్సిల్ 1.5 ఇంచ్ పైన పట్టుకోండి. అక్షరాలు గుండ్రంగా నిదానంగా స్లోగా రాయండి. బోర్డు మీద ఎట్లా రాసినట్టునే 4 లైన్స్లో జోన్స్ వైజ్గా రాయండి. డైలీ ఒక పేజీ ప్రాక్టీస్ చేయండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. రెడీ? రాస్తూ ఉండండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. కొంచెం ముందు కూర్చో. బ్యాక్ బెండ్ అవ్వకూడదు, ముందుకు బెండ్ అవ్వకూడదు. స్ట్రైట్ కూర్చోవాలి. నెక్ మాత్రం ముందు తీసుకోండి. బ్యాక్ ఇలా వెనక్కి బెండ్ అవ్వకూడదు, ఇలా ముందుకు బెండ్ అయ్యకూడదు. స్ట్రైట్ కూర్చోవాలి. నెక్ మాత్రం ముందు తీసుకోవాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. రోజుకు ఒక 20 మినిట్స్ ఇంటి దగ్గర డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర పిల్లలు. అలాగే ఇక్కడ మనం ఫస్ట్ పేజ్ దగ్గర నుంచి మనం రోజుకు ఒక 2 ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 2 ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయండి. అవి ఆ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వర్డ్స్ ప్రాక్టీస్ చేయాలి. సరేరా, మీరు నా క్లాసులు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారా? సబ్స్క్రైబ్ చేస్తారా? ఓకేనా?